వెల్కమ్ టు తెలుగు బ్యాంకింగ్ ఆస్పిరెంట్. సో ఈ పర్టికులర్ వీడియోలో మనం ఏం చేయబోతున్నామంటే క్యాజువల్ క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయాలి. సో ఒక 2 క్యాజువల్ క్వశ్చన్స్ని నేను తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని ఎలా సాల్వ్ చేయాలనేది. ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఎగ్జాక్ట్లీ ప్రిలిమ్స్ లెవెల్ ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ లెవెల్ క్వశ్చన్స్. అండ్ లెట్స్ సాల్వ్ దిస్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ని చూసి ఒకసారి చదవండి. చదివి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎంత టైంలో చేస్తున్నారో చూడండి. అసలు కరెక్ట్ ఆన్సర్ అనేది కరెక్ట్ వస్తుందా లేదా, ఎక్కడ స్ట్రక్ అవ్వకుండా మీకు ఆన్సర్ వచ్చిందా లేదా అనేది మీరు చూసుకోండి. చాలు, టైం అనేది పెట్టుకోవద్దు. మీకు ఎక్కడ స్ట్రక్ అవ్వకుండా స్ట్రైట్ వరకు ఎక్కడ ఆగిపోకుండా లాస్ట్ వరకు చేసేదే మనకి ఇంపార్టెంట్. సో మన క్వశ్చన్లోకి వెళ్తే దేర్ ఆర్ 2 బాక్సెస్ అన్నారు కాబట్టి, సో 2 బాక్సెస్ ఏబీ రాసుకుంటాను. అండ్ త్రీ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ బాల్స్, దట్ ఈస్ రెడ్, ఎల్లో అండ్ గ్రీన్ అన్నారు కాబట్టి, సో 3 బాల్స్ కాబట్టి త్రీ రోస్ రాసుకుంటాను. ఏం బాల్స్ అంటే రెడ్, ఒకటి గ్రీన్, రెడ్ ఎల్లో గ్రీన్, రెడ్ ఎల్లో గ్రీన్. సో 3 బాల్స్ ఇచ్చాడు. ఓకే, ఫైన్. ఇక్కడ మ్యాటర్లోకి వెళ్తే ద టోటల్ నెంబర్ ఆఫ్ ద బాల్స్ ఇన్ బోత్ ద బాక్సెస్ అన్నాడు. సో బోత్ ద బాక్సెస్ అంటే ఈ 2 బాక్సెస్లో కలిపి ఎంత అంటే 80 బాక్సెస్ ఉన్నాయి. ఓకే, 80 బాల్స్ ఉన్నాయి. ఫైన్. ద రేషియో ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ద బాల్స్ ఇన్ ఏ టు బి ఈజ్ 5:3 అన్నాడు. అంటే ఏకి బీకి, అది కాక బాల్స్ అన్నాడు. అంటే మొత్తం బాల్స్ ఏకి బీకి 5:3 అన్నాడు. అంటే మొత్తం బాల్స్ టోటల్ బాల్స్ ఇదే కదా, ఇది 5:3 ఉందన్నారు. సో 5:3 అంటే 5 + 3 అంతా 8 పార్ట్స్. సో 8 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 80. అప్పుడు 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 10. కాబట్టి 50 ఇది ఉంటుంది, 30 ఇది ఉంటుంది. కాబట్టి ఏ బాల్స్ అనేవి 50 ఉంటాయి, బీ బాల్స్ అనేవి 30 ఉంటాయి. టోటల్ వచ్చేసింది. అండ్ నెక్స్ట్ ఏం ఇచ్చాడంటే 30% ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ద రెడ్ బాల్స్ ఇస్ రెడ్. సో టోటల్ రెడ్ బాల్స్ ఎంత, ఇవి కదా. సో టోటల్ రెడ్ బాల్స్లో 30% ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ద బాల్స్. ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ ద బాల్స్ ఎంత, 80లో 30% ఎంత, 24, రైట్. అవి రెడ్ అంటున్నాడు కాబట్టి రెడ్ అంటే ఈ 2 వస్తాయి కాబట్టి ఈ 30% ఆఫ్ ద 80, 24 ఆర్ రెడ్ అన్నాడు కాబట్టి ఇది మొత్తం కలిపి 24 ఉంటుంది. ఫైన్. అండ్ ద నెక్స్ట్ ఏం ఇచ్చారంటే ద నెంబర్ ఆఫ్ ద ఎల్లో బాల్స్ ఇన్ ఏ ఈజ్ 2 మోర్ దాన్ ద నెంబర్ ఆఫ్ ద రెడ్ బాల్స్ ఇన్ ఏ. ఇదేదైతే ఉంటుందో ఇది 2 ఎక్కువ ఉంటుందంట, అది కూడా నెంబర్ ఆఫ్ ద రెడ్ బాల్స్ ఇన్ ఏ కన్నా. ఓకే. అండ్ ఐ ఫర్గట్ టు స్టడీ ఒక పాయింట్ అయితే మర్చిపోయాను. అదేంటంటే ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ ద రెడ్ బాల్స్ ఇన్ బాక్స్ ఏ టు బాక్స్ బి. ఇక్కడ బాక్స్ ఏ ఉంది, బాక్స్ బి ఉంది. ఈ రేషియో ఇచ్చాడు 7:5 అన్నాడు. ఈ 7:5 అంటే ఇదే కదా, 24 కదా. 7 + 5 అంతా 12 పార్ట్స్. సో 12 పార్ట్స్ ఈక్వల్ టు 25 అన్నప్పుడు 1 పార్ట్ ఎంత వస్తుంది, 2 వస్తుంది. 1 పార్ట్ 2 వచ్చినప్పుడు ఇది ఎంత వస్తుంది, 14 వస్తుంది. ఇది ఎంత వస్తుంది, 10 వస్తుంది. కాబట్టి ఇది 14, ఇది 10. అండ్ నెక్స్ట్ పాయింట్, ద నెంబర్ ఆఫ్ ద ఎల్లో బాల్స్ ఇన్ ఏ అంటే ఈ పాయింట్ ఈజ్ 2 మోర్ దాన్ ద నెంబర్ ఆఫ్ ద రెడ్ బాల్స్ ఇన్ ఏ. దీనికి 2 ఎక్కువ, అంటే 14 + 2 ఎంత, 16. And next the ratio of the number of the red balls in B. అంటే రెడ్ బాల్స్ ఇది అంటే 10 to the number of the green balls in B. గ్రీన్ బాల్స్ ఇన్ బి ఇదేదైతే అంటున్నాడో ఇది 5:4 అంట. అంటే ఇది 5 పార్ట్స్ ఉంది, అంటే ఇది 5 కదా, ఇది 5, ఇది 4 అన్నాడు, రైట్. సో 5 అన్నప్పుడు ఎంత, ఇంటూ 2 చేస్తే 10 వస్తుంది కాబట్టి 4కి ఇంటూ 2 చేస్తే 8 వస్తుంది కాబట్టి 8 అనేది ఇక్కడ. ఓకే, ఫైన్. ఇక్కడ దాకా అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడతో మనకి ఇదైతే అయిపోయింది పర్టికులర్లీ. కానీ మనం ఎక్కడో లాగ్ అవుతున్నాం. ఈ 2 ప్లేసెస్ అనేవి మనకు తెలియదు. ఇవి ఎలా తెలుసుకోవాలి, ఇక్కడ మనకు తెలుసు ఏ ఎంత మొత్తం 50 ఉంది. సో 16, 14, 30 కాబట్టి ఇవి ఏరియా అంతా 20 అయిపోయింది. అలాగే ఇది వచ్చేసరికి 10, 18 మొత్తం 30 రావాలి, ఇక బ్యాలెన్స్ అంతా 12. సో ద ఫైనల్ ఆన్సర్ అనేది ఇది. సో ఇప్పుడు మనం క్వశ్చన్స్కి వెళ్తే క్వశ్చన్స్ ఎప్పుడు కూడా క్యాజువల్గా చాలా సింపుల్గా ఉంటాయి. మీకు టైం అంతా ఏమవుతుందంటే ఈ టేబుల్, ఈ పర్టికులర్ వాల్యూస్ని రాసుకోవడానికి టైం సరిపోతుంది కాబట్టి క్వశ్చన్ పేపర్ డిజైన్ చేసేటప్పుడు క్వశ్చన్ పేపర్ని తయారు చేసే వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఈ క్యాజువల్ క్వశ్చన్స్ అనేవి చాలా అంటే చాలా సింపుల్గానే అడుగుతారు. నెంబర్ ఆఫ్ ద రెడ్ బాల్స్ ఎంత, నెంబర్ ఆఫ్ ద గ్రీన్ బాల్స్ ఎంత, ఏలో ఎన్ని ఉన్నాయి, ఆ బీలో ఎన్ని ఉన్నాయి మాత్రమే అడుగుతారు, అంతకంటే ఎక్కువ పోడు. సో ఇవి ఈ పర్టికులర్ క్యాజువల్కి క్వశ్చన్స్. సో వీటిని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ సాల్వ్ చేసి ట్రై టు కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇన్ ఏ కంపెనీ దెర్ ఆర్ 2,000 ఎంప్లాయీస్ అన్నాడు. సో ఓకే, 2,000 ఎంప్లాయీస్ అన్నాడు. అండ్ హ్యాస్ 3 డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అన్నాడు. ఆ 3 డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఏంటంటే ఐటీ ఒకటి అన్నాడు, హెచ్ఆర్ ఒకటి, అలాగే సేల్స్ ఒకటి. ఓకే, ఫైన్. టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇచ్చేసాడు. నాకు ఎంత ఇచ్చారంటే 2,000 ఇచ్చాడు. టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ 2,000 ఇచ్చాడు. ఫైన్. ఇక్కడ నెక్స్ట్ ఏం ఇచ్చారంటే ద టోటల్ నెంబర్ ఆఫ్ ద ఎంప్లాయీస్ ఇన్ ద హెచ్ఆర్ డిపార్ట్మెంట్, ఎస్పెషల్లీ హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో 30% ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ కంపెనీ అన్నాడు. అంటే 30% ఆఫ్ 2,000 ఎంత, 600. సో 600 టోటల్ ఇక్కడ ఉన్నారంట. సో టోటల్ రాసుకుంటాను. అండ్ నెక్స్ట్ ఏం ఇచ్చారంటే ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ ద మేల్ టు ఫీమేల్ ఎంప్లాయీస్ అని కూడా అన్నాడు. సో మెయిల్ ఫీమేల్ అన్నాడు కాబట్టి మెయిల్ ఇక్కడ రాసుకుంటాను, ఫీమేల్ ఇక్కడ రాసుకుంటాను. ఓకే, క్వశ్చన్ మళ్ళీ చదివినట్టయితే నెంబర్ ఆఫ్ మేల్ టు ఫీమేల్ ఇన్ ఐటీ డిపార్ట్మెంట్ అంటే ఇది ఇక్కడ ఎంత ఉందంటే 5x ఉన్నారు, ఇక్కడ వచ్చేసరికి 3x ఉన్నారు. ఓకే, ఫైన్. అండ్ ద నెంబర్ ఆఫ్ ద ఫీమేల్ ఎంప్లాయీస్ ఇన్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఫీమేల్ ఎంప్లాయీస్ ఈజ్ 90% ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ద ఫీమేల్ ఎంప్లాయీస్ ఇన్ ఐటీ డిపార్ట్మెంట్. అంటే ఈ 3xకి 90% ఉందన్నాడు. అంటే 90% ఆఫ్ 3x ఎంత, 2.7x అంతే. అండ్ నెక్స్ట్ ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ ఐటీ డిపార్ట్మెంట్ టు సేల్స్ డిపార్ట్మెంట్. ఐటీ డిపార్ట్మెంట్ ఏది ఉంది, సేల్స్ డిపార్ట్మెంట్ ఏడా ఉంది. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ రేషియో అన్నాడు. ఈ 2 రేషియో ఎంత, 4:3 ఉందన్నాడు. సో ఈ 2 రేషియో 4:3. ఓకే, సో ఇక్కడ మనకి మొత్తం 2,000 కదా. సో 2,000లో ఆల్రెడీ 6,000 ఇక్కడ ఉన్నారు. సో అప్పుడు ఈ రెండింటి కలిపి ఇంకెంతమంది ఉంటారు, 1,400 ఉంటారు. ఈ 1,400లో ఐటీ వచ్చేసరికి 4 అంట, సేల్స్ వచ్చేసరికి 3 అంట. సో 4 + 3 అంత 7 పార్ట్స్. సో 7 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 1,400.
సో అప్పుడు 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 200 అవుతుంది. సో 200 అయినప్పుడు సేల్స్ ఇది వచ్చేసరికి 800 అవుతుంది, ఇది వచ్చేసరికి 600 అవుతుంది. కాబట్టి ఐటీ అనేది 800, సేల్స్ అనేది 600 సరిపోయింది. 800, 600, 1400, 600, 2000 ఎగ్జాక్ట్లీ సాటిస్ఫైడ్. ఓకే అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి మొత్తం టోటల్ ఇది 5:3 అన్నాడు కాబట్టి 5 + 3 ఈజ్ ఈక్వల్ టు ఇది రేషియో 5:3 అనేది రేషియో ఇచ్చారు కాబట్టి 5x + 3x ఈజ్ ఈక్వల్ టు 800. ఇప్పుడు మొత్తం ఎంత అవుతుందంటే 8x ఈజ్ ఈక్వల్ టు 800 అవుతుంది. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 100 అవుతుంది. సో అప్పుడు ఇది ఎంత అవుతుందంటే 500 అవుతుంది. ఓకే ఇది ఎంత అవుతుందంటే 300 అవుతుంది. రైట్ ఇది 300 అవుతుంది కాబట్టి ఇక్కడ 100 x ప్లస్లో 100 పెట్టుకుంటే ఇది ఎంత అవుతుందంటే 270 అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకా ఏమి ఇచ్చారంటే ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ ద ఎంప్లాయీస్ ఇన్ ద ఐటీ డిపార్ట్మెంట్. సో ఐటీ డిపార్ట్మెంట్ ఇది ఐటీ డిపార్ట్మెంట్లో నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అది అయిపోయింది. ఓకే ద నెంబర్ ఆఫ్ ద మేల్ ఎంప్లాయీస్ ఇన్ ద సేల్స్ డిపార్ట్మెంట్. సో సేల్స్ డిపార్ట్మెంట్లో మేల్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఈజ్ 80 లెస్ దాన్ అన్నాడు. ద నెంబర్ ఆఫ్ ద మేల్ ఎంప్లాయీస్ ఇన్ ఐటీ డిపార్ట్మెంట్. సో ఐటీ డిపార్ట్మెంట్లో 500 ఉన్నాడు, 500కి 80 లెస్ మేల్స్ ఇన్ సేల్స్ అనమాట. సో దీనికి 80 లెస్ ఎంత 420. సో మొత్తం 600, దాంట్లో 420 మేల్స్ పోతే ఇంకా ఫీమేల్స్ ఎంతమంది ఉంటారంటే 180. అలాగే ఇది కూడా మొత్తం 600, 270 అది పోయింది, ఇంకా మిగిలిన మేల్స్ ఎంత అంటే 330. సో ఆన్సర్ వచ్చేసింది. ఇక్కడ